ఆ భక్తి ఎలా ఉంటుందో చెప్పు అన్నాడు. నిజానికి మన గొప్ప శాస్త్రం, భగవంతుడు పొందే ఉపాయం భక్తి. ఆ భక్తి ఎలా ఉంటుందో చెప్పు అంటే వివరిస్తున్నాడు. భక్తుడు ఎలా ఉంటాడో భక్తి అది, అంతే కదా. భక్తుడు ప్రవర్తించే తీరే భక్తి. నేను ఎప్పుడు మాయని నమ్మను, మాయని సేవించను అన్నాడు. మాయ అంటే మాయతో ఏర్పడిన ప్రపంచంలో ఉన్న సుఖ దుఃఖాలని నేను పట్టుకోను, అది దీని యొక్క అర్థం. మాయని సేవించడం అంటే మాయ అనే బొమ్మ పెట్టి పూజ చేయను కాదు ఇక్కడ అర్థం. మాయామయం, జగత్తు మాయాస్వరూపం. మాయాస్వరూపిని జగత్తుని నేను నమ్మను, నమ్మదగ్గది కాదు మాయ. ఈ మాయ ఎవడి యొక్క యోగశక్తియో వాడిని మాత్రమే నమ్ముతాను. భక్తులు ఇది ప్రధానం. పైగా నేను వ్యర్థ ధర్మం ఆచరించను. వ్యర్థ ధర్మం అంటే అర్థం ఇది తెలుసుకోవాల్సింది. అంటే శాస్త్రము చెప్పింది గనక నేను చెయ్యాలి అని ఏ ధర్మం ఉందో అది సార్థక ధర్మం. అది కాకుండా కామనతోనూ అర్ధాపేక్షతోనూ చేసినవని వ్యర్థ ధర్మంలే. ఇది భక్తుడి డెఫినిషన్. నేను భగవదర్పణం కాని వ్యర్థ ధర్మం చెయ్యను. తర్వాత అదో మాట చెప్పాడు, భగవదర్పణం కాని వ్యర్థ ధర్మం చెయ్యను. ఒకటి మాయను సేవించను, రెండవది భగవదర్పణం కాని వ్యర్థ ధర్మం చేయను. ఇది గుర్తుపెట్టుకోండి. భక్తుడు భగవంతుడు కావాలి, నాకు భగవంతుడి ప్రేమ అనుకునే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైన విషయములు. ఇది తత్వజ్ఞానికైనా భక్తుడికైనా. తత్వజ్ఞానంలో తెలుసుకునే తత్వమే కృష్ణుడు, ఆయనే సర్వస్వమని ఆరాధించడం భక్తి, రెండో ఒకటే. అందుకే మాయని సేవించను, రెండవది భగవదర్పితం కాని వ్యర్థ ధర్మం ఆచరించను. శుద్ధమైన మనస్సుతో భక్తితో శాస్త్రం వల్ల జనార్దుని తెలుసుకున్నాను. సరిగ్గా బ్రహ్మసూత్రాలు శాస్త్రయోనిత్వ అత్తను వాటిచ్చాడు. పరమాత్మను ఎలా తెలుసుకుంటాం? శాస్త్రము ద్వారా తెలుసుకో. కానీ శాస్త్రం ఎందుకు పుట్టింది? మీరు నేను వాదించుకోవడానికి. శాస్త్రాలు వాదన కోసం పుట్టలే, పరమాత్మని చెప్పడం కోసం శాస్త్రం పుట్టింది. అది శాస్త్రయోనిత్వాత్. నీకు అర్థం కాకపోతే మా కృష్ణుడి మాట తీసుకో, వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంత కృత్. కానీ శాస్త్రం పుట్టింది దేనికి? పరమాత్మని తెలుసుకోవడం కోసం. అయితే అందరికీ తెలుస్తుందా? మరి శాస్త్ర పండితులందరూ వాదనలతో చూపించే తృప్తి భక్తిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటే శుద్ధమైన మనస్సుతో భక్తితో శాస్త్రం వల్ల జనార్దను తెలుసుకున్నాను. అసలు ఈ 4 వాక్యాలు చాలండి. మాయని సేవించను, భగవదర్పితం కాని వ్యర్థ ధర్మం ఆచరించను, శుద్ధమైన మనస్సుతో భక్తితో శాస్త్రం వల్ల జనార్దను తెలుసుకున్నాను. నువ్వు భక్తి అన్నావు, భక్తి అంటే ఏమిటి, దానితో పరమాత్మ ఎలా తెలుసుకోవచ్చు అంటే చెప్పాడు ఇక్కడ. వెంటనే వ్యాసుడు చెప్తున్నాడు, ధృతరాష్ట్ర, కృష్ణుడికి నీపై కూడా ప్రీతి ఉంది, తెలుసుకో. ఆయన లక్షణం మీద అందరి మీద ప్రీతి ఉంది, ఆ మాట తెలుసుకో. నీకు సంజయుడు దూత, పరమాత్మ ఎప్పుడూ ప్రేమ చూపించేవాడే. సంజయుడు నీ మంచి కోరేవాడు కాబట్టి ఆ స్వామిని శరణు వేడు. ఇది చెప్తున్నటువంటి మాట ఎవరు? వ్యాసుడు చెప్తున్నాడు. ఎందుకంటే సనాతనుడు పరమాత్మ ఆయన హృషికేశుడి గురించి సంజయుడికి బాగా తెలుసు. ఎవరు ఏకాగ్రతతో కృష్ణుని సేవిస్తారో వారిని మహాభయం నుంచి విడుదల చేస్తాడు కృష్ణుడు. ఒకటే మాట చెప్పారండి ఇక్కడ, శుశ్రూషమాణమైకాగ్ర్యం మోక్షతే మహతో భయాత్. ఏకాగ్రమైనటువంటి బుద్ధితో పరమాత్మని ఎవరు సేవిస్తారో వారికి మోక్షము ఇస్తాడు భగవంతుడు. అంటే మొత్తం సారంగా చెప్తున్నాడంటే కృష్ణుణ్ణి ఆశ్రయించు ఇది బోధిస్తున్నారు. అంటే ఒక చిన్న భక్తి శాస్త్రం ఇక్కడ చెప్పబడుతుందండి. వ్యాసుడు సాక్షిగా, సంజయుడు అనుభవంతో చెప్తున్న కృష్ణతత్వం, ఆయన్ని పొందే ఉపాయ రూపమైన భక్తి. ఇది ఇందులో చెప్పబడుతున్న గొప్ప అంశం. ధృతరాష్ట్ర, ఎవరైతే క్రోధము శోకము ఈ 2 పెట్టుకుంటారో, ఉన్న సంపదలతో తృప్తి పడరో, వాళ్ళు పాశాలకు కట్టబడి ఉంటారు. ఆ మూఢుల్ని ఈ కర్మపాశము లాగుతూ ఉంటాయి. వాటి వెంట వాళ్ళు వెళ్ళిపోతూ గుడ్డివాడిని పట్టుకుని గుడ్డివాడు నడిచేట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానని వాను తగుని కానని వాడు విశిష్ట వస్తువున్ కానని భంగి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన్ని పొందించే మార్గం ఇది అంధుడిని అనుసరిస్తూ అంధుడు వెళ్ళిపోయేటటువంటి సంసార మార్గము కాదు. ఆయన పొందే మార్గం ఒక్కటే, జ్ఞానమే ఆయన్ని పొందే మార్గము. ఎవరిని? పరమాత్మని పొందే. ఏష ఏకాయన పంథ ఏన యాంతి మనీషిణః తన్ దృష్ట్వా మృత్యుమచ్చేతి మహాంస్తత్ర నసజ్జతి. పరమాత్మని పొందే మార్గం ఒక్కటి మాత్రమే ఉంది, ఎక్కువ లేవులే. ఎక్కువ దారులు ఉంటే కన్ఫ్యూజన్, ఇందులోనే అందులోనే. ఒకటే మార్గం పరమాత్మను పొందాలంటే, అది తెలుసుకో. బుద్ధిమంతులు ఆ మార్గంలో వెళతారు. ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళు మృత్యువుని దాటేస్తారు, మరి సంసారంలో తగులుకోరు.
ఆ మార్గం ఒక్కటే.